అందరికీ అలాగే మీకు మన ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయి. అందరూ సరి సమానం కాబట్టి ఉద్యోగస్తులు కూడా పౌరులు అనే విషయాన్ని పౌర సమాజం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పౌరులను కాపాడడానికి నిజంగా కూడా ఏది ఏమైనా కూడా ఒక 90% పోలీస్ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నమాట వాస్తవం. వాళ్ళకు ఉన్నటువంటి కఠిన పరిస్థితులు ఎవరికి ఉండవు. అయితే 10% దొంగలు కూడా పోలీసు వాళ్ళ దాంట్లో ఉండనే ఉంటారు, మీకు తెలుసు. అంటే రియాజ్ లాంటి వాళ్ళు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల్ని హింస పెట్టే పోలీసు ఆఫీసర్లు కూడా ఉంటారు. అయితే దీంట్లో 10% మనం ఈరోజు వాళ్ళని కొద్దిగా వాళ్ళ గురించి మాట్లాడకుండా 90% మంచి పోలీసు వాళ్ళ కోసం మాట్లాడుకుంటాం. అయితే పోలీస్ కానిస్టేబుల్ యొక్క హత్య అనేది నిజంగా కూడా దుర్మార్గమైంది. అది అలాగే రియాజ్కు దాదాపు అంటే దొంగతనాలు చేసి తర్వాత అలాగే మానవ హనన చేసి బ్రతకాలనే ఒక చెడు ఆలోచన సమాజాన్ని కలుషితం చేసే పరిస్థితి ఉన్నందున ఈరోజు మరొక కానిస్టేబుల్ హత్యకు గురైపోయి మళ్ళీ ఇంకొక కానిస్టేబుల్ చంపాలనే ప్రయత్నం ఉన్న క్రమంలో పోలీసు వాళ్ళు తీసుకున్న ఏదైతే చర్య ఉందో దాన్ని మనం సమర్థించాలి. అయితే ఆత్మరక్షణ అందరికీ అవసరం. ఈరోజు ప్రభుత్వాలు ఏవైనా కానీ రాజకీయ పార్టీలు ఏమైపోతుందంటే బాధ్యతాయుతము కోల్పోతా ఉన్నారు. రాజకీయ నాయకులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థను ఎప్పుడు జీరో చేయాలి, ఎప్పుడు జీరో చేయాలి అని అంటే బాధ్యత ప్రతిపక్షానికి పాలక పక్షానికి బాధ్యత ఉండాలి. ఈరోజు ఏమైపోయిందంటే మీడియా పెట్టుకొని, అది ఏ పార్టీ అయినా కావచ్చు, నేను ఎవరిని సమర్థిస్తలేను రామ్మోహన్ గారి లాగా, ఏంటంటే మీడియాని పెట్టుకొని మీడియాలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసేసి ఇక నేనా చూసుకుందామంటానికి కాలు దువ్వే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇది దుర్మార్గమైన వ్యవస్థగా మారబోతుంది. ఇక పోలీసు వాళ్ళే ప్రభుత్వం అన్నట్టు ప్రవర్తించిన తర్వాత పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంటారు? పోలీసు వాళ్ళు జనాలు ఎక్కువ, రాజకీయ నాయకులు ఎక్కువ, పోలీసు వాళ్ళు తక్కువ అన్నప్పుడు ఆ పోలీసు వాళ్ళ మీదకి బాధ్యత వదిలేసి ఏమన్నా చేసుకుంటారు భయ అంటే డీజీపీ ఏం చేయగలుగుతాడు, డీసీపీలు ఏం చేయగలుగుతారు, ఏసీపీలు ఏం చేయగలుగుతారు, ఎంతమంది సిఐలు పని చేయగలుగుతారు? కాబట్టి రాజకీయ నాయకులకు జ్ఞానం రావాల్సిన అవసరం ఉన్నది. పార్టీ అధిష్టానాల మానసికత మారాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధిష్టానం చెప్తుందో చెప్పదో కానీ దుర్మార్గంగా నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల మరి మత విద్వేషాలు రెచ్చిపోతాయి. ఇక కాంగ్రెస్ వాళ్ళది వచ్చింది ఏమున్నది, ఇక 420 హామీలు ఇచ్చినాము, మేము ఇస్తాం సార్, మీరు ఎవరు మాట్లాడి ఆనందాడు ఈతల మా ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే విషయం చెప్తున్నాను నేను. వీళ్ళు వాళ్ళు ఈ పంచాయతీ అవసరం అంటే ఇది అంతా మొత్తం పోలీసు వాళ్ళ మెడకు చుట్టుకుంటది. ప్రతి విషయం అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని తీసుకుపోయి పోలీసు లోపల పెట్టాలంటారా మీరు? మరి అట్లా కాదండి. మరి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎవడు తప్పు చేస్తే వాడిని బొక్కలు వేయాల్సిన అవసరం ఉన్నది పోలీసు వాళ్ళకు. ఎందుకనంటే ఈరోజు వాళ్ళకంత పవర్స్ ఉన్నాయండి, వాళ్ళకంత పవర్స్ ఉన్నాయా? పోలీసులు అడ్డు పెట్టుకొని ప్రభుత్వాలు నడుపుతున్నారని మీలాంటి వాళ్ళే కదా విమర్శలు చేసేది. వాళ్ళకంత పవర్స్ ఉన్నాయా? శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేనే 39 కేసులు ఉన్నోడు రియాజ్ అనేటోడు బయట సమాజంలో తిరుగుతున్నాడు. రియాజ్ కోసం పోలీసు వాళ్ళు పోలేదు, వేరే వ్యక్తి కోసం పోతే రియాజ్ దొరికిండు. రియాజ్ దొరికిన క్రమంలో ఆ కానిస్టేబుల్ చూడండి, ఆ ధైర్య సాహసాలు నిజంగా బైక్ పైన తీసుకెళ్లడం ఏంటంటే ఓ రౌడీ షీట్ ఉన్న వ్యక్తిని 39 కేసులు ఉన్నోని బైక్ పై తీసుకెళ్తున్నాడు. ఎంత నమ్మకం వాళ్ళకి. మరి అతని దగ్గర ఒక కత్తి ఉన్నదని కూడా అతను మరి చెక్ చేసుకోకుండా సిసిఎస్కు తీసుకెళ్లే క్రమంలో ఆ మధ్యలో కూర్చున్న వ్యక్తి నిజంగా వాడిని తీసుకెళ్తే మరొకసారి ఏదో ఒక బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు, స్వేచ్ఛగా బయట తిరుగుతాడు. కానీ ఆ రియాజ్ అనేటోని అనాలోచితమైన చర్యతోని ఇప్పుడు వాడు ప్రమోదం చంపడం కావచ్చు, తర్వాత వాడి ప్రాణాలు వదలడం కావచ్చు. సో మొత్తానికి ఆ పోలీసుల విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి తప్ప పోలీసులకు నిజంగా అధికారాలు పూర్తి స్థాయిలో వాళ్ళు వినియోగించుకుంటే చాలామంది మీరు అన్నట్టు రాజకీయ నాయకులు రౌడీ షీట్లు ఉన్నోళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన నిఘా ఉండాలి. రౌడీ షీట్ల మీద కూడా మరి వాళ్ళకంటూ ఒక స్పెషల్ నిఘా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళు సమాజంలో తిరుగుతూ కూడా ఇంకా నేరాలు చేస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం. కొత్తగా డీజీపీగా మరి శివధర్ రెడ్డి గారు బాధ్యతలు
స్వీకరించారు. ఆయన తీసుకున్న కార్యక్రమం, ఆయన చేసిన ఎన్కౌంటర్ని నిజంగానే స్వాగతిస్తున్నాం. ఆయన ట్వీట్ చేసిన దాని ప్రకారం పోలీసులకు మరి చనిపోయిన పోలీస్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించడంతో పాటు అతనికి ఎంతకాలం సర్వీస్ ఉంటుందో అంతకాలం జీతం ఇవ్వడము, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడము, సో 300 గజాల ఇంటి స్థలం ఇవ్వడం నిజంగా అభినందిస్తున్నాం. పోలీసు అమరవీరుల ముందు రోజు ఇలాంటి ప్రకటన చేయడం, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశంలో మరి ఈరోజు ప్రకటిస్తారని చెప్పారు. సో ఈ పోలీసులకు అధికారాలు ఉండాలి, కానీ అవి దుర్వినియోగం చేయకుండా ఉండాలని కూడా అది చూడాల్సిన బాధ్యత కూడా మరి డీజీపీ పైన ఉంటుంది. సో వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ఒక శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్, వన్ మినిట్ నేను కంప్లీట్ చేయలేదు అన్న వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం. అయితే నేను ఏం చెప్పబోతున్నా అంటే శ్రీనివాస్ గారు చెప్పేది మేము చెప్పే అన్ని కూడా శ్రీనివాస్ గారు చెప్పేస్తే మేమేం చేస్తాం. కానీ అయితే నేను ఏమంటున్నా, ఇక్కడ నేనే ఉన్నాను అనుకో, బీఆర్ఎస్ నాయకుడిగా నేనున్నా. నేను కాంగ్రెస్ వాళ్ళను నా నోటి దుల్లతోటి కాంగ్రెస్ వాళ్ళని తిడతా, బీజేపీ వాళ్ళని తిడతా, ఇంకో పార్టీని తిడతా. నన్ను బొక్కలు వేయాలండి, నన్ను వదిలిపెట్టకూడదు. ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అని అంటే, నీకు జీతాలు ఇస్తున్నది రాజకీయ నాయకులను కాపాడడానికి మాత్రం కాదు, లేదు ఎమ్మెల్యేలను. రైట్, ఈ మాట మీరు కట్టుబడి ఉంటారా విజయారావు గారు? కట్టుబడి ఉంటారా మీరు? ఈ మాట కట్టుబడి ఉంటారా? 100%. ఇక్కడ ఇండిసిప్లిన్ అనేది రాజకీయ నాయకులలో ఉంది. రామ్మోహన్ గారు వ్యక్తిగతం వేరు, ఆరోపణలు చేసిన వాళ్ళందరినీ జైల్లో వేస్తే జైలు సరిపోవు, జైలు ఇంకా కట్టాల్సి వస్తుంది. మరి అది గుర్తుంచుకోవాలి, అది కూడా చూడాలి. శివధర్ రెడ్డి డీజీపీ గారికి విజయార్య గారు చేసిన విన్నపాన్ని మేము ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాము, కానీ ఇది సాధ్యం కాదు. విజయార్య గారు తప్పండి, రాజకీయ నాయకులు విపరీతమైన స్వేచ్ఛను వాడుకొని అది పోలీసుల మీద ఒక నిమిషం విజయార్య గారు, రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు వ్యక్తిగతంగా విజయారాయ్ గారు మిమ్మల్ని సమర్థిస్తా, కానీ మనం మీ పార్టీ చేస్తున్న పని ఏంది అంటున్నాను. శాంతి భద్రత పార్టీ చేసింది ఏంది ఇప్పటిదాకా? 10 సంవత్సరాలుగా మీ పార్టీ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంతమంది ఇరికిచ్చారు? ఇప్పుడు నేను విజయారాయ్ గారు వాళ్ళని ఎంతమంది జైల్లో పెట్టాలి? శాంతి భద్రత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, కేంద్రం కాదు కదా. ప్రతిదీ మీరు చూసుకోవాల్సి అంటే నేనేమంటున్నాను, మీ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ అందరి బాధ్యత కాదంటలేదు నేను, కానీ రాజకీయ పార్టీలు ప్రధానంగా చేస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు, అది వేరు. వ్యక్తులుగా చాలా మంది మంచి, వెంకటరెడ్డి గారు బీజేపీలో మంచి వాళ్ళు ఇట్లా ఉంటాడు, కానీ ఇది అట్లా కాదు కదా. నేనేమంటున్నాను, దీని న్యాయపరమైన సంస్కరణలు కావాలి, లేకపోతే సాధ్యం కాదు. మీరు కేసులు పెట్టానంటే పైనుంచి మీరు దారాలు లాగుతూ ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసి తెల్లారికాలు జితగాలుగా ఉంచుకుంటుంటే రాజకీయ పార్టీ మీరు ఎలా తప్పు చేస్తుంది అంటున్నా నేను. తప్పు మీరే పెట్టుకొని మళ్ళీ వాళ్ళంటే ఒక నిమిషం ఉండండి. నేను సూటి ప్రశ్న చేస్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ గారిని డైరెక్ట్ తిడతా ఉన్నాడు. నోటి దులైనకి ఎందుకు? ఎవడు తిట్టమన్నాడు? జగడాలు ఎవరు క్రియేట్ చేయమన్నాడు? మోహన్ గారు ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు, మోహన్ గారు మీరు ఆగండి. విజయారాయ్ మీరు ఆగండి. మోహన్ గారు మీరు మాట్లాడండి. అంటే నేను ఏం చెప్పబోతున్నంటే, పోలీసు వాళ్ళ మీద ఈ శాంతి భద్రతలు ఇక మీరాబాయ్ అన్నట్టు పోలీసు వాళ్ళ మీద ఒక నిమిషం విజయారాయ్ గారు, మోహన్ గారు అంటున్నా నేను. మోహన్ గారు మీరు మాట్లాడండి. మోహన్ గారు ఫినిష్. ఏదైతే రియాజ్ ప్రమోద్ కానిస్టేబుల్ హత్యలో ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న, మళ్ళీ ఇలాంటిది మన రాష్ట్రంలో పునరుద్ధరణ కాకూడదు. నిజంగా మనం ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలేదన్న, పోలీస్ వాళ్ళ త్యాగాలు మనం మర్చిపోద్దు. వాళ్ళ విధి నిర్వహణలో మన గురించి ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప మహానుభావులు, దట్టు ఇవాళ వాళ్ళ పోలీస్ అమరవీరుల దినోత్సవ దినం కాబట్టి మన అందరం కలిసి, మన పార్టీ రాజకీయ పార్టీలు అన్ని కలిసి వాళ్ళకి మనం సానుభూతి, సంతాపం, వారికి మనం దీని ఏమంటారు అంటే సపోర్ట్ గా, మారల్ సపోర్ట్ గా పోలీస్ వ్యవస్థకు ఉండాలి తప్ప. తప్పకుండా ఉందాం. ఓకే హెచ్ఆర్ గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు చిన్న నోటు సమాజానికి కూడా చెప్పాలంటే, ఎందుకంటే మొన్న జరిగిన ఏదైతే హత్య ఉందో, హత్య తర్వాత చాలా మంది సమాజంలో చాలా మంది అక్కడి నుంచి పోతున్నారు, సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. అదే చెప్తున్నా, కనీసం అంటే అవేర్నెస్ తీసుకురావాలి పోలీస్ వ్యవస్థలో. ఒక నిమిషం